తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు శని వక్రగతి గురించి మనం గమనించుకుంటే అందులో 4వ స్థానంలో ఈ రాశి వారికి 4వ స్థానంలో శని ఉన్నారు. 4వ స్థానంలో శని ఉంటే దీన్ని అర్ధ అష్టమ శని అంటారు. ఎప్పుడైతే అర్ధ అష్టమ శని నడుస్తూ ఉందో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా చేంజెస్ ఉంటుంది. అంటే ఇంట్లో వాతావరణం చాలా టఫ్గా ఉంటుంది, వాడి వేడిగా ఉంటుంది. రెండోది భూమికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, తల్లికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ప్రాబ్లంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంటికి సంబంధించిన వ్యవహారాలు లగ్జరీగా కానీ కంఫర్టబుల్గా కానీ సుఖంగా ఉండటానికి అంత అనుకూలంగా ఉండదు, ఇబ్బందులతో ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. సో ఇందులో మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే వాతాడు మన క్లేశం భయం స్వస్థాన హానికృత్ ప్రసూతి దేహ పీడాంచ సూర్యపుత్రచ్చ చతుర్దగే అని చెప్తారు. అంటే దీన్ని బట్టి మనకి ఏం చెప్తారంటే ఈ టైంలో కీళ్ళ నొప్పులు రావటం, హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండటం, సీరియస్గా గ్యాస్ట్రైటిస్ రావటం, ఈ ప్రాబ్లమ్స్తో ఉంటుంది. అంతేకాకుండా భయం అంటే మనసులో ఏదో ఒక టెన్షన్గా ఉండటం, భయప్రదంగా ఉండటం, స్వస్థాన హానికృత్ అంటారు. అంటే పదవిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. రియల్ టైంలో కనుక మనం చూసుకుంటే ప్రసూతి దేహ పీడాంచ అంటారు. అంటే దేహానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇంట్లో పుత్ర సంతానం కలిగే అవకాశం కూడా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి చాలా అనుకూలమైన టైం అని మీరు గమనించుకోవచ్చు. సో ఇప్పుడు మనకి రియల్ లైఫ్లో నాకు వచ్చిన రకరకాలు కనుక చూసుకుంటే ఇంట్లో ఎక్కువగా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు రావటం, మనశ్శాంతిగా లేకుండా ఉండటం. అయితే ఈ రాశితో పాటు ఇంట్లో ఎవరైనా కనుక ఏలినాటి శని నడుస్తున్న కుంభ మీన మేష రాశులు వారు ఉన్న సింహరాశి వాళ్ళు ఉన్నా కానీ ప్రాబ్లం ఇంకా అధికంగా ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. సో ఇలాంటి టైంలో ఈ శని వక్రగతి అంటే రెట్రోగేట్ యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళటంతో వీళ్ళకి ఎలా ఉంటుంది అని మనం చూసుకుంటే ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారాల్లో చూసుకుంటే పాత సమస్యలు ఏమైనా ఉంటే తిరిగి మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నివాసం మెయిన్ ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఈ టైంలో వాళ్ళకి వాయిదా పడిన ఇంటికి సంబంధించి కానీ, స్థలానికి సంబంధించి కానీ, బంధువులకు సంబంధించి కానీ, మదర్ రిలేటెడ్ ఏదైనా ప్రాపర్టీస్ ఉన్న వాటికి సంబంధించిన పనులు మళ్ళా తిరిగి ప్రారంభం అవుతాయి అని గమనించుకోవాలి. అంతేకాకుండా వీళ్ళకి కుటుంబానికి సమస్యలు ఏమైనా ఉంటే పాతవి ఈ టైంలో పరిష్కరించుకోవడానికి బెస్ట్ టైం అని మీరు అనుకోవచ్చు. శారీరకంగా బలం, విశ్రాంతి చాలా ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ మీరు మనశ్శాంతికి సంబంధించి మెంటల్గా ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే వాటిని ఒకసారి పరీక్షించుకొని చక్కగా చేసుకోవడం చాలా బాగుంటుంది. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా అర్ధాష్టమ శని నడుస్తుండటంతో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో, కుటుంబానికి సంబంధించి లేదంటే బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో గొడవలు అవుతూ అశాంతిగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీటికి సంబంధించిన వ్యవహారాలు సమీక్ష చేసుకోవటానికి ఏమైనా కనుక పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవడానికి మంచి టైం అని చెప్పేసి భావిస్తున్నాను. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే. మిథున రాశి వాళ్ళు చూసుకుంటే వీళ్ళకి శని 10వ స్థానంలో ఉన్నారు, అంటే కర్మస్థానంలో ఉన్నారు. పని వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఓవరాల్గా ఉద్యోగం చాలా బాగుంటుంది. అయితే ఉద్యోగంలో చాలా ప్రెషర్ ఉంటుంది, ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. మీ వర్క్ 8 అవర్స్ అయితే 6 అవర్స్ అయితే లేదంటే 8 అవర్స్ అయితే మీరు 12 గంటలు 14 గంటలు పని చేయాల్సి వస్తూ ఉంటుంది. టూ మచ్ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. విపరీతమైన బరువులు, బాధ్యతలు మీకు ఉద్యోగంలో ఉండిపోతూ ఉంటాయి. దీనితో పాటు మీకు చాలా టెన్షన్ కూడా పడుతూ ఉంటారు. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే వెకులం శోక సంతాపం పాపం ఉద్యోగ విఘ్నకం కృష్యర్యాది సర్వవిఘ్నం చాత్ దశమే భవేత్ శని అంటారు. అంటే 10వ స్థానంలో కనుక శని ఉంటే ఏమవుతుంది, వెకులం అంటే ఏమవుతుందంటే దుఃఖము, అంటే దేని గురించో బాధపడుతూ ఉంటారు. ఏంటి ఎంత హెవీ వర్క్ ఉంది, అసలు ఏంటి అని చెప్పేసి వర్క్ గురించి ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు. శోక సంతాపం అంటే అనుకున్నంత గుర్తింపు రావటం లేదు, రికగ్నిషన్ రావటం లేదు, ఉద్యోగంలో చాలా ఎక్కువగా బర్డెన్స్ ఉన్నాయి, అయినా కానీ మాకు సరైన ఉపయోగపడే అంత రిజల్ట్ రావటం లేదు. లేదంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, కానీ మీ హార్డ్ వర్క్ని వేరే వాళ్ళ హార్డ్ వర్క్గా గమనించుకొని మీ యొక్క వర్క్ని వేరే వాళ్ళు దొంగిలించుకొని పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాపం ఉద్యోగం, కొన్నిసార్లు మీకు చాలా ఫ్రస్ట్రేషన్స్ వచ్చేసి ఈ ఉద్యోగాన్ని ఇంకెవరు చేస్తారు, దీనికి ఇంకా షార్ట్ కట్లు ఏమైనా ఉన్నాయా, అసలు ఉద్యోగం చేయకుండా ఉంటే ఏముంటుంది అనే ఒక నెగిటివ్ థాట్స్ కూడా మీ మైండ్లో ఎక్కువగా ఉంటుంది. కృష్యాది సర్వ విఘ్నం శాత్, ఏదైనా కనుక పని చేస్తే చాలా ఆటంకాలు ఉంటాయి అందులో అని మీరు గమనించుకోవాలి. ఇలా మీకు మిథున రాశి వాళ్ళకి ఓవరాల్గా అంటే సక్సెస్ అయితే పనిలో అనుకున్న పనులు చక్కగా విజయవంతంగా ఉంటుంది, కానీ లాట్ ఆఫ్ టెన్షన్స్ తోటి, ఓవర్ రెస్పాన్సిబిలిటీ తోటి మీకు చేయాలి కాబట్టి ఏదో బలవంతంగా చేస్తున్నట్లు ఇట్లాంటి పరిస్థితి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలాంటి టైంలో మీకు ఇంకా
ఓవర్ ఎక్స్పెండిచర్, విపరీతంగా ఖర్చులు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో బాస్తో గొడవలు కానీ లేదంటే ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది, మీకు నచ్చకపోయినా. ఇలాంటి వాటికి సందర్భాల్లో మీకు కొన్ని విషయాల్లో అనుకూలంగాను ప్రతికూలంగాను ఈ వచ్చే 4.5 మాసం ఉండబోతుంది. ముఖ్యంగా మీరు గమనించుకుంటే పెండింగ్లో ఉన్న ప్రమోషన్స్, అంటే మీ హార్డ్ వర్క్కి సంబంధించినంత ప్రమోషన్స్ ఈ టైంలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అదనంగా రెస్పాన్సిబిలిటీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ టైంలో. కొత్తగా అంటే ఇప్పుడు దాకా మీరు చేస్తున్న పని కాకుండా ఇంకా డిఫరెంట్ అయిన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రాజెక్ట్ వర్కులు ఏమైనా ఉంటే వాటిలో అభివృద్ధి ఉంటుంది. ఒప్పందాలు, ఇంతకుముందు మీరు ఎక్కడైనా కానీ అగ్రిమెంట్స్ చేసి ఉంటే ఈ టైంలో అగ్రిమెంట్లు చేసుకొని అవి ముందుకు వెళ్ళకపోతే కనుక ఈ వర్క్ ఇప్పుడు యాక్షన్ ఫామ్లో అదంతా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగంలో సంబంధించిన వ్యవహారాల్లో చాలా చేంజెస్ ఉంటుంది. దీనితో పాటుగా భూమికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన పనులు ఎవరైనా ఉంటే అవి పునఃప్రారంభమవుతాయి, మరలా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృత్తిలో కనుక ఏదైనా కనుక ప్రొఫెషన్లో ఏదైనా మిస్టేక్లు ఇంతకుముందు చేసి ఉంటో తెలుసో తెలియకో అవి ఇప్పుడు ఏమంటారు సరిదిద్దుకునే ఒక బెస్ట్ టైం అని మీకు గమనించుకోవాలి. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే వృత్తి ఉద్యోగాలలో చాలా చేంజెస్ ఉంటుంది, చాలా రిలీఫ్గా ఉంటుంది. ఈ టైంలో మీరు ఎక్కడైనా కనుక ప్రాబ్లం అనిపిస్తే వాటి మీద వర్క్ చేస్తే కరెక్ట్గా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయేసి మళ్ళీ అన్ని లైన్లో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పటిదాకా మనకి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం, శని గ్రహం యొక్క ప్రభావం. అయితే ఈ రాశి వాళ్ళకి కనుక ఏదైనా ప్రతికూల ప్రభావం ఉంటే వీటి నుంచి ఎలా బయటపడాలనే దానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఫస్ట్ పరిహారము సెల్ఫ్ రెమెడీస్, అంటే మీరు చేసుకోగలిగిన రెమెడీస్ కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా ఒకటి శని పిప్పలాద స్తోత్రం. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది, మీకు నెట్లో దొరుకుతుంది. అది తీసుకొని సూర్యోదయం సూర్యాస్తమం టైం 2 పూట్ల కనుక చదువుతూ ఉంటే శని పెట్టే బాధల నుంచి చాలా వరకు బయటపడిపోతారు. రెండోది పరిహారం ఏంటంటే హనుమాన్ చాలీసా చదవటము లేదా హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని మీకు నెట్లో ఉంటుంది. ఇది 21 టైమ్స్ ప్రతిరోజు చదవగలిగితే చాలా బాగుంటుంది. వీటితో పాటుగా శనివారం మీరు నవగ్రహాల దగ్గర శనిమూర్తి ఉంటారు. ఈ శనిమూర్తికి తైలాభిషేకం చేయటం చాలా చాలా ఉత్తమం. మీరు చక్కటి కోల్డ్ ప్రెస్ ఆయిల్, బయట దొరుకుతుంటే నువ్వుల నూనె ఒక 100 ml తీసుకోండి. తర్వాత ఒక చిన్న రిబ్బన్ లాంటిది బ్లాక్ కలర్ ఒక గుడ్డ మొక్క క్లాత్ తీసుకోండి. దీంతో పాటుగా కొంచెం బెల్లము కొంచెం నువ్వులు తీసుకొని వెళ్ళిపోయి స్ట్రైట్గా మీరు శనిమూర్తి దగ్గరికి వెళ్ళేసి ఈ నూనె ఆ శనిమూర్తికి అభిషేకం చేసి మీరు తీసుకున్న నువ్వులు శని మహాత్మ మీద చల్లేసి వెంటనే మెడలో ఒక వస్త్రంలాగా కప్పి చిన్న బెల్లం ఒక తమలపాకుల మీద కానీ లేకుంటే అలాగనే యాజిటీస్గా కానీ కింద పెడితే మీ యొక్క పరిహారం అయిపోతుంది. అక్కడ నుంచి వీలైతే 3 సార్లు ప్రదక్షిణ చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది. ఇవి 3 మీ అంతా మీరు చేయగలిగిన పరిహారాన్ని గమనించుకోవాలి. వీటితో పాటుగా ఉదయాన్నే లేగటం, జాగింగ్ చేయటం, యోగా చేయటం అనేది కూడా చాలా చాలా ముఖ్యం. శని పెట్టే ప్రతికూల పరిస్థితుల నుంచి చాలా ఉపశమనం లభిస్తుందని తెలుసుకోవచ్చు. అయితే ఇవి కాకుండా కొన్ని రెమెడీస్ ఉంటాయి. అవి ముఖ్యంగా ఏలినాటి శని నడుస్తున్న రాసులకి, అష్టమ శని నడుస్తున్న రాసులకి, అర్ధాష్టమ శని నడుస్తున్న రాసులకి, వీటితో పాటుగా శని మహాదశ నడుస్తూ ఉంటుంది. ఈ దశలు నడిచే వాళ్ళకి ఇవి మీరు చేయలేరు, బ్రాహ్మణోత్తముల సహాయంతో చేయటం చాలా బాగుంటుంది. వీటికి శనికి సంపూర్ణ శాంతి పూజలు అంటారు. శని సంపూర్ణ శాంతి పూజలు అంటే శనికి సంబంధించిన జపము, దానము, శని తైలాభిషేకము, తైలాభిషేకము, అధిదేవతా ప్రత్యర్థులకు కలిపి జపాలు చేపిస్తే ఈ యొక్క తీవ్రత అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. అంతేకాకుండా శని పాశుపత అభిషేకం అని ఉంటుంది. ఈ శని పాశుపత అభిషేకం చేసినా కానీ శనిమూర్తికి డైరెక్ట్గా చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇవి కాకుండా ఇండివిడ్యువల్గా మీ యొక్క లైఫ్లో శని చాలా మంచి పొజిషన్లో ఉండి కానీ స్టిల్ మీరు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇప్పుడు చేయవలసిన పద్ధతి ఏమిటంటే ఒక్కసారి మీ యొక్క ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోండి. అందులో ఇంకా ఈ యొక్క శని బాధలతో పాటు వేరే నడుస్తున్న దశల వల్ల, అంతర్దశల వల్ల కానీ లేదంటే వేరే ఈ టైంలో ఏదైనా యోగాలు కానీ శాపాలు కానీ యాక్టివేట్ అయ్యి ఉండటం వల్ల ఇంకా వేరే గ్రహాల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వాటికి చక్కటి పరిష్కారం చేసుకోవటం ద్వారా ఈ శని పెట్టే బాధల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. మీకు ఇంకా ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే లేదంటే సమస్యలు ఉంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.